వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పాలకులు అంటూ మాజీ సీఎం కేసీఆర్ ను బలంగా విమర్శించారు. పాలమూరులో జరిగిన ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొన్న ఆయనకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి పూర్వ ప్రభుత్వాలు పాలమూరు ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆ పెద్దాయనను 2 సార్లు సీఎం చేశారు, కానీ మక్తల్ సహా పాలమూరును అసలు పట్టించుకోలేదు. అనేక విషయాల్లో వివక్ష చూపారు. అందుకే పాలమూరు ప్రజలు నన్ను ముఖ్యమంత్రిని చేశారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క నియోజకవర్గాన్ని పక్కన పెట్టదని, అందరికీ సమాన అభివృద్ధి అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గత పాలకులు ఇక్కడ ప్రజలకు నీళ్లు, హక్కులు ఇవ్వలేదు అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆశలు నెరవేరుస్తామని చెప్పారు. పాలమూరు ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేస్తే ఎవరినైనా పాతాళానికి తొక్కేస్తారని పరోక్షంగా కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. 2009లో పాలమూరు నుంచి పార్లమెంటుకు గెలిచారు. తర్వాత సీఎం అయ్యారు. అయినా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. సొంత ప్రజలను ఒక్కసారి కూడా సరిగ్గా పలకరించలేదని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆ కారణంగానే ఇక్కడి ప్రజలు వలసలు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, రైతులకు త్వరలోనే నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులకు పూర్తి నష్టపరిహారం ఇచ్చామని తెలిపారు. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ కు ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. చదువు లేకపోవడం వల్లే పాలమూరు వెనకబడిందని, అందుకే ప్రతి జిల్లాలో యంగ్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పాలమూరులో 14 స్కూళ్లు ఏర్పాటు చేసి పిల్లలకు మంచి విద్య అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం భరోసా ఇస్తుందని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.